విశాఖ భూ గోల్మాల్పై సిట్ విచారణ స్పీడ్ అందుకుంది. రికార్డుల ట్యాంపరింగ్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల జారీ వంటి అక్రమాల మూలాలు పెగులుతున్నాయి. సిట్ ఆధ్వర్యంలో 4 బృందాలు ఎన్ఓసీ స్కామ్పై కూపిలాగుతున్నారు. ఐఏఎస్లు, రెవెన్యూ అధికారుల పాత్రపై సిట్ ఫోకస్ పెట్టింది. 13 రెవెన్యూ సిబ్బంది ప్రమేయంపై ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకొచ్చిన సిట్ అక్రమార్కులతో అంటకాగిన ఐఏఎస్ల పాత్రపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బడా అధికారులకు సిట్ ప్రశ్నావళి సెట్ చేసింది. విశాఖ జిల్లాలో ప్రకంపనలు రేపిన భూ అక్రమాల తుట్టి కదులుతోంది. రికార్డుల ట్యాంపరింగ్, సర్కార్ భూముల కబ్జా, అడ్డగోలుగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారాలపై సిట్ ఇన్డెప్త్ విచారణ స్పీడ్ అందుకుంది. విశాఖ భూ కుంభకోణంలో వెలుగులోకొచ్చిన ఎన్ఓసీల జారీ వ్యవహారం కొందరు ఐఏఎస్ల మెడకు చుట్టుకోబోతోంది. మాజీ సైనికుల పేరుతో విలువైన భూములను స్వాహా చేయడానికి సహకరించిన అధికారుల చిట్టాను సిట్ రెడీ చేస్తోంది. చట్టంలో ఉండే లోపాలను, నిబంధనల్లో ఉండే వెసులుబాటును అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడిన భూదందాదారుల జాబితా రోజురోజుకి పెరుగుతోంది. ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారుల పాత్ర ప్రముఖంగా ఉందని సిట్ గుర్తించింది. వారిని ప్రశ్నించేందుకు క్వశ్చనీర్ను సిద్ధం చేసింది. ఎన్ఓసీలు జారీ చేసే అధికారం ఐఏఎస్ పరిధిలోనే ఉంటుంది. ఏ సంవత్సరంలో ఎవరి హయాంలో ఎన్ని ఎన్ఓసీలు జారీ అయ్యాయో సిట్ లెక్కేస్తోంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి గత్యంతరం లేక ఎన్ఓసీలు జారీ చేశారా, లేక అక్రమార్కులతో అంటకాగి ముడుపులు మెక్కి నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఓసీలు ఇచ్చారా అనే కోణంలో కూపీలాగబోతున్నారు. మాజీ సైనికులు, ఫ్రీడమ్ ఫైటర్స్ కేటాయించిన భూములను అమ్ముకోవడానికి ఎన్ఓసీలు ఇవ్వాల్సినంత బలమైన కారణమేంటి? ఎన్ఓసీలు జారీ చేసిన కొన్ని ఫైళ్లకు సంబంధించిన డిఆర్ డాక్యుమెంట్లు మాయం వెనక మతలబేంటి? ఎన్ఓసీలు జారీ చేసిన తర్వాత వాటి అమలును ఎందుకు పర్యవేక్షించలేదు? ఎన్ఓసీలు జారీలో రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఒత్తిళ్లు తెచ్చిన నేతలెవరు? ఇలాంటి ప్రశ్నలతో కూడిన ఫార్మెట్తో రూపొందించిన క్వశ్చనీర్కు అధికారులు ఏం బదులివ్వబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. అధికారులు నోరు విప్పి నిజాలు చెప్తే బండారం బయటపడే బడా నేతలెవరన్నది ఆసక్తి రేపుతోంది. వాస్తవానికి విశాఖ జిల్లాలో మాజీ సైనికులు, స్వాతంత్ర్య సమరయోధుల పేరుతో గతంలో ప్రభుత్వాలు విలువైన భూములు కేటాయించాయి. ఇప్పటి వరకు మధురవాడ, కొమ్మాది, పరదేశీపాలెం, దేశపాత్రునిపాలెం, పిఎం పాలెం ప్రాంతాల్లో 313 ఎకరాలను కేటాయించారు. ఈ భూములు దక్కించుకున్న వారు నిబంధనల ప్రకారం 10 ఏళ్ల తర్వాత బలమైన కారణం చూపించి భూమి అమ్ముకోవచ్చు. అయితే అందుకు అధికారుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఈ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని పరిశీలించిన తహసీల్దార్ జాయింట్ కలెక్టర్ దరఖాస్తుకు సిఫార్సు చేస్తాడు. జేసీ పరిశీలించిన తర్వాత కలెక్టర్ ఆమోదంతో భూమి అమ్ముకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను జారీ చేస్తారు. 2002 నుంచి ఇప్పటి వరకు 69 ఎన్ఓసీలు జారీ అయ్యాయి. కొన్ని ఎన్ఓసీలకు సంబంధించి డిఆర్ ఫైళ్లు గల్లంతయ్యాయి. మరికొన్ని ఎన్ఓసీలను కలెక్టర్ ఆమోదం లేకుండానే జాయింట్ కలెక్టర్ జారీ చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఇలా ఇష్టారాజ్యంగా ఎన్ఓసీలు జారీ చేయడంపై సిట్ దృష్టి సారించింది. దీని వెనుక ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి హస్తం ఉన్నట్లు నిర్ధారణకొచ్చారు. ఎన్ఓసీలు జారీ చేసిన అధికారుల్లో కొంతమంది రిటైర్ కూడా అయ్యారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగుల విచారణ కోసం కలెక్టర్ ద్వారా షోకాజ్ నోటీసులు పంపేందుకు సిట్ సిద్ధమవుతోంది. విశాఖ భూ కుంభకోణం వెనుకున్న రాజకీయ నాయకుల పేర్లు బయటపెట్టాలని సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. భూ కబ్జాల మీద సిట్ దర్యాప్తు చేయడం, ఇంకా దర్యాప్తు కొనసాగించడం, అట్లాగే కొంతమంది రాజకీయ నాయకుల ఇళ్ల మీద కూడా ఇటీవల దాడులు చేయడం, రికార్డులు స్వాధీనం చేసుకోవడం, ఈ రకమైన కృషి చేయడం అభినందనీయం. దీన్ని కొనసాగించాలని కోరుతున్నాం. అయితే చివరి వరకు కూడా ఈ దర్యాప్తు అనేటువంటిది పటిష్టంగా జరగాలి. ముఖ్యంగా ప్రధానమైనటువంటి రాజకీయ నాయకులను వదిలేసేటువంటి క్రమం జరగకూడదు. సీరియస్గా చేసేటువంటి విషయంలో ఒక దశకి అనుకూలంగా జరిగినప్పుడు కూడా చివరిదాకా సిట్ ఏం చేస్తుంది అనేటువంటిది ప్రజల్లో ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఐఏఎస్ అధికారులను కూడా విచారించడం కూడా సంతోషం, మంచిదే. వారు కూడా కొంత సమాచారం చెప్తారు. జవాన్ల భూములపై కన్నేసిన అవినీతి జలగల ముసుగు తొలగించే కార్యక్రమం మొదలైంది. సిట్ దర్యాప్తు అక్రమార్కుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తోంది. విశాఖ భూదందాలో చక్రం తిప్పిన నేతలెవరు? వారికి వంతపాడిన అధికారులెవరు?
ఇప్పటికైనా తేలుతుందా? సిట్ దర్యాప్తు సీరియల్లా రీళ్లు తిరుగుతుందా అనే చర్చ జరుగుతోంది.